ఈరోజు మన కిచెన్‌లో సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి. నేను చూపించబోయే ఈ పెరుగు పచ్చడి రైస్‌తో తినడానికి చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడి అనగానే సైడ్ డిష్ అనుకుంటారు. కానీ ఇది సైడ్ డిష్ కాదండి. మెయిన్ డిష్. చపాతీలోకి, రోటీస్‌లోకి, రైస్‌లోకి చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి ఉంటే చాలు. ఇక ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. మొత్తం అంతా కూడా ఈ పచ్చడితోనే లాగించేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని చివరి దాకా చూసి మీరు ట్రై చేయండి. ఈ పచ్చడికి నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ దాకా పెరుగు తీసుకుంటున్నాను. ఈ పెరుగుని ఎక్కడే గాని గడ్డలు లేకోకుండా చూడండి ఇలా విస్కర్‌తో మెత్తగా చేయాలి. ఇలా మెత్తగా చేశాక ఇప్పుడు ఇందులోకి పావు లీటర్ దాకా వాటర్ వేసుకోవాలి. హాఫ్ లీటర్ పెరుగుకి పావు లీటర్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మరొకసారి ఇదంతా బాగా కలిసేలా కలపాలి. చూడండి మనకి ఈ చిక్కదనం ఉంటే సరిపోతుంది. ఇది పక్కన ఉంచేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులోకి ఒకే ఒక స్పూన్ నూనె వేయండి. పెరుగు పచ్చడికి ఎప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉండకూడదు. ఒక స్పూన్ పచ్చిశనగపప్పును, ఒక స్పూన్ మినపప్పును, 4 ఎండుమిర్చి ముక్కల్ని వేసి వీటినన్నిటిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. ఇవి లో ఫ్లేమ్‌లో వేయించుకుంటే మంచిగా కరకరలాడుతూ ఫ్రై అయిపోతాయి. తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 10 దాకా జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకొని వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించండి. తర్వాత ఇందులోకి చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని, అలాగే ఒక పావు కప్పు దాకా క్యాబేజీ తరుగును వేసేసుకోండి. క్యాబేజీ తరుగు అనేది మీకు నచ్చితే ఇంకాస్త ఎక్కువగా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో వేయించండి. చూడండి క్యాబేజీ మనకు రంగు మారింది కదా! ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. చిటికెడు పసుపు, అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువను వేసుకోవాలి. మీరు ఇలా పోపు ఫ్రై అయిపోయాకైనా వేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్‌లోనైనా ఇంగువను వేసేసుకోవచ్చు. ఇదంతా కూడా మళ్ళీ కలుపుతూ మరొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. మొత్తం అంతా మంచిగా ఫ్రై అయిపోయాక స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం పెరుగుని బాగా కలిపి పెట్టుకున్నాం కదా! మెత్తగా ఉండలు లేకోకుండా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. కలిపాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! క్యాబేజీ, ఉల్లి తరుగును ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా మనం ఫ్రై చేసేసుకున్న ఆ పోపునంతా వేసేసుకోవాలి. పైన నేను కొన్ని పచ్చిమిర్చిని, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చిని వేసేసుకోండి. లేదంటే స్కిప్ చేసేసుకోండి. పైన మరి కాస్త కొత్తిమీర తరుగును వేసేసుకొని కలిపి సర్వ్ చేసుకున్నామంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఇక రైస్‌తో కలుపుకొని తినడానికి చాలా చాలా బాగుంటుందండి. ఇది ఒక స్పెషల్ కర్రీ లాగా ఉంటుంది. ఇక రోటీస్‌లోకి చెప్పక్కర్లేదండి. చపాతీలోకైనా, రొట్టెల్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ క్యాబేజీ పెరుగు పచ్చడిని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.